మాకు ఒక్కరికేనా అధ్యక్ష రూల్స్? నీకు లేవా? అధికారులకు లేవా? సింపుల్ గా మాది పొరపాటు ఏంది, మేము చూసుకోలేదు, అధికారులు మారేయలేదు అధ్యక్ష. కానీ దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా అధ్యక్ష. పాత కమిషనర్ గారైనా దీనికి బాధ్యత పాత కమిషనర్ గారే అనుకున్నాం అధ్యక్ష. వాళ్ళ దగ్గర పొరపాటు చేస్తే ఎవరు అధ్యక్ష సరి చేస్తుంది? జనాలు మనల్ని ఎందుకు అనుకున్నారు అధ్యక్ష? మా బాధ అదే అధ్యక్ష. లీవ్ ద్వారాతో మాకేం సమస్య లేదు అధ్యక్ష. ఇన్ని తప్పుదాలు ఉన్నాయి అధ్యక్ష. మీరు చేస్తేనే మా బుక్ కనిపించదు. మా వరకు ఏదైనా అరే కూర్చొని కుర్చీలు వేయండి లేదా ఒక రూమ్ వెయిటింగ్ హాల్ పెట్టండి అని అంటే మాత్రము మున్సిపల్ మేనేజర్ బుక్కింటే బయట వేస్తారు అధ్యక్ష. ఇందులో ఉందా 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 ఇప్పుడు చేసిన పని దాంట్లో ఉందా అధ్యక్ష? మున్సిపల్ మేనేజర్ ఇప్పుడు జరిగిందే పని మున్సిపల్ మేనేజర్లో ఉందా అధ్యక్ష? అధికారులు ట్రాన్స్ఫర్ అయినాక చూసుకోకుండా ఉండొచ్చు, 3 నెలల తర్వాత సబ్జెక్ట్ పెట్టొచ్చు, ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష బుక్ లో. ఏం అధ్యక్ష ఇది? నేనేమన్నా అడిగితే ఏదంటే అధ్యక్ష బుక్లు వస్తాయి పైకి. ఈ బుక్ లో లేదు నీకు కుర్చీ అంటారు అధ్యక్ష. ఎంత అవమానకరం అధ్యక్ష అది. ఏం అధ్యక్ష కూర్చోనికి లేడీ కౌన్సిలర్ ఉన్నారు అధ్యక్ష. ఏదైనా పనికి వస్తారు మున్సిపాలిటీలో పనికి, ఎక్కడ కూర్చోవాలి అధ్యక్ష వాళ్ళు? బయట ఉన్న కుర్చీలు ఉన్నాయి అధ్యక్ష. మనకి ఒక సోఫా వేశారు, 2 సోఫాలు వేశారు, 3 సీట్లు. అధ్యక్ష మీరు వేసినారా ఎవరు వేసినారా తెలియదు అధ్యక్ష. వెయిటింగ్ హాల్ మాకు ఇచ్చినారు. మొన్న సార్ గానే ఆడిట్ వాళ్ళని చెప్పి ఎవరికో లెటర్ రాసి చేశారు, మీరే వాడుకోండి దీన్ని, కౌన్సిలర్ వెయిటింగ్ హాల్ తీసేసేయండి అని చెప్పేసి. జనాల ముందేమో కుర్చీల కోసం కొట్లాడుతున్నామని మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు అధ్యక్ష. మీరు కౌన్సిలర్ వెయిటింగ్ హాల్ అనేది ఎక్కడ కూడా రికార్డు లేదు. జూలైలో జరిగింది అధ్యక్ష. జూలై ఎండింగ్ కల్లా 50% టైంతో కట్టించుకోవాలి లేదా లీజు రద్దు చేయాలి అధ్యక్ష. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలలు నడుపుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అడుగుతున్నారు అధ్యక్ష. 3 రోజుల్లో కనుక 50% డబ్బులు కట్టకపోతే ఏం చర్య తీసుకోవాలో దయచేసి తెలపాలని చెప్పి అడుగుతాను. అదే చెప్పాను ఇందాక గురించి చెప్పడం అదే. నేను ఇందాక చెప్పింది మాత్రం మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఇంకో చెప్తాను, ఇంకో సర్టిఫికేట్ చేస్తాను. ఎప్పుడైతే మనం 50% అమౌంట్ రాలేదో మీ దృష్టికి తీసుకెళ్తున్నాం, కౌన్సిల్ దృష్టికి. ఏమి అంటే 50% అమౌంట్ అంటే అప్పుడు ఏం చేశారంటే కానీ పూర్తిగా కట్టకుండా ఉండేది, పూర్తి పేమెంట్ చేయకుండా పార్ట్ పేమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఏ రోజు వచ్చిందో తెచ్చేది అంశం కౌన్సిల్లోకి? ఆగస్టులో వచ్చింది అధ్యక్ష. ఆగస్టు నెలలో వచ్చింది అధ్యక్ష. ఆగస్టు నెలలో రావు కదా అధ్యక్ష. ఏ రోజు వచ్చింది అధ్యక్ష ఇది కౌన్సిల్లో అంశం? ఇక్కడేమో 3 రోజులు అంటున్నారు, 3 నెలల తర్వాత కౌన్సిల్లో పెడతారు అధ్యక్ష. అదే అయితే చెప్తున్నాము కదా, గౌరవ సభ్యులకి 3 days లోపల పే చేయాలని చెప్పి గౌరవ సభ్యులకి చెప్పాము. ఇది జూలైలో ఆక్షన్ జరిగితే ఆగస్టులో ప్రొసీజర్ ఇచ్చారని సబ్జెక్ట్ పెట్టాము. కానీ మేము సెప్టెంబర్లో జాయిన్ అయ్యాము, ఆరో గారు కానీ నేను కానీ. నేను సెప్టెంబర్ ఎండింగ్లో జాయిన్ అయ్యాను, ఆయన అక్టోబర్లో జాయిన్ అయ్యాను. రికార్డులు పరిశీలన చేసినప్పుడు ఇక్కడేదో అమౌంట్ మనకి బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆయనకు వెంటనే నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకవేళ డిఫాల్ట్ అయితే మళ్ళీ మనం వేలానికి పోవాల్సి ఉంటుంది. వేలానికి పోయినప్పుడు ఆ వేల మధ్య కాలంలో ఎందుకంటే డిపార్ట్మెంట్ కలెక్షన్ కానీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు డిఫాల్ట్ అవుతారు సార్? ఎన్ని రోజులు నోటీస్ ఇప్పుడు మేము 15వ తారీఖు ఒకటి ఇచ్చాము, 23/10 ఒకటి ఇచ్చాము. అంటే ఆయన వచ్చిన తర్వాత వెంటనే కనుక్కొని ఇవ్వడం జరిగింది. 7 days టైం ఇచ్చి. కాబట్టి ఆయన డిఫాల్ట్ అయినారని ఉద్దేశంతో ఆ నెక్స్ట్ పీరియడ్ అంటే ఎప్పుడు 30/10/2024 కౌన్సిల్కి అంటే మేము 23/10 నోటీస్ సెకండ్ నోటీస్ ఇచ్చాము. ఇప్పుడు వారానికి 23/10/2024 సార్. అంటే 10వ నెల వరకు మీరు ఆయన 50% కట్టినడం లేదో చూసుకోలేదు సార్ అధికారులు. అంటే మేము మీ గురించి చెప్పట్లేదు. అలా కాదు, ఎందుకంటే అప్పుడున్న సిబ్బంది కూడా బదిలీ అయిపోయినారు. పాత 6 నెలలు కానీ 6 రోజులు కానీ కమిషనర్ కానీ అందరూ అవునా తర్వాత కౌన్సిల్ సభ్యులు బలం లేకుండా ఇన్యాంటిసిపేషన్ ఇచ్చినారు. మీరైనా చూసుకోవాలి కదా అధ్యక్ష బాధ్యత ఇది. ఎందుకంటే అవసరం లేదు అధ్యక్ష, మా అవసరం లేదు, అర్జెంట్ గా చేయాలని చెప్పి మీరు ఇన్యాంటిసిపేషన్ ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు బాధ్యత ఎవరు అధ్యక్ష?
అధికారులైనా చూసుకోవాలి, లేదా ఇన్లాండ్ ఇచ్చిన మీరైనా సకాలంలో మేము చూసుకోగలిగాము కాబట్టి సబ్జెక్ట్ మేము తీసుకురావడం జరిగింది. తర్వాత అదే మనం రద్దు చేసినట్టయితే మళ్ళా మనం వేలమేయడానికి మళ్ళీ నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేసు నష్టానికి మనం మళ్ళీ తిరిగి ఆడిగా కట్టబెట్టడము, లేదంటే సెకండ్ హైయెస్ట్ బిడ్డర్ కానీ లేదా కొత్త వ్యక్తికి కానీ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం కూడా నష్టం ఏదైతే ఉందో దానికోసం మళ్ళీ కోర్టులో కేసు చేయాలి. అధ్యక్ష, కొంచెం కాలము ఆర్థికంగా మాకేం సమస్య లేదు అధ్యక్ష. ఈ రోజు కాకుండా మున్సిపాలిటీ రేపు ఎల్లుండే డబ్బులు కట్టించుకుంటారు అధ్యక్ష. వాళ్ళు ఎంత చేసినారు ఏం లేదు, దీని నుంచి కౌన్సిలర్లకు వచ్చేది ఏం లేదు అధ్యక్ష, మున్సిపాలిటీకి రాలేదు అధ్యక్ష. కానీ నేనేమంటున్నాను అధ్యక్ష, ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు అధ్యక్ష, మీరు కానీ కమిషనర్ సార్ కానీ ఏదైనా మాకు ఇంతమంది కౌన్సిలర్కి ఆశిస్తున్నాం ఏమంటే బుక్ చూపిస్తారు అధ్యక్ష. ఏమనంటే మీరు మున్సిపల్ మ్యాన్యువల్, మీరేమో ఒక చట్టమో పాటించరు, ఆయనేమో 3 నెలల తర్వాత చూసుకున్నామో అది తప్పైందని ఆయన అంటాడు. మీరేమో మున్సిపల్ బుక్ వారం తర్వాత 10 రోజుల తర్వాత అప్డేట్ చేస్తామని మీరంటారు. మాకు ఒక్కరికైనా అధ్యక్ష రూల్స్. నమస్తే. ట్యాక్స్ కట్టకపోతే కట్టాలని చెప్పే డ్యూటీ ఎవరు సార్? ఎమ్మెల్యేదే లేకుంటే మున్సిపాలిటీ సిబ్బందిదే? ఇంతమందిలో మేము మా పరువు తీసి సార్ ఎమ్మెల్యే అనే హోదా అతనికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కౌన్సిలర్ ని లాక్ వేయండి, తెగే వరకు సాయంత్రం వరకు ఇక్కడే పడేయండి అంటే ట్యాక్స్ గురించి ఇక్కడ పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి సార్? మరి కట్టినాం కదా దాని గురించి చెప్పండి సార్. ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు మీరు, మాకు ఒక గౌరవం మర్యాద అనేది ఏం లేదా సార్? ప్రజల్లో మేము ఎంత చులకగా కనపడుతున్నాము వాటిలో పోతే. వాటిలో సమస్యల గురించి మాట్లాడకుండా ఇదే సార్ నాకు అర్థం కాదు. పేర్లు పెట్టి భర్తల పేర్లు పెట్టి మళ్ళా కౌన్సిలర్ల పేరు పెట్టి ఒత్తి పలికి మాట్లాడి మా మర్యాద తీసే ఏంది సార్ ఇది? ఇది రాజ్యాంగంలో ఉందా సార్? దీనికి సమాధానం చెప్పండి సార్. మళ్ళా అసలు మా ఆయన పేరు మీద ఏమైనా ట్యాక్స్ ఉందా చూపియండి. అమ్మా అలాంటి మాటలు మున్సిపల్ అధికారుల నుంచి మీకు ఏమైనా వచ్చింటే దానికి నేనే వేరే అది జరిగింది. ఒకవేళ ఎందుకంటే బాగా బాలాజీ గారు మాట్లాడారు కూలంకషంగా. ఒకటమ్మా ఒకటి మన మున్సిపల్ చట్టం ప్రకారము ఒక్క నిమిషం చెప్పానండి. ఒక్క నిమిషం అమ్మా 2017-18లో నీతి ఆయోగ్ అనేది ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము 2019-20లో రేట్లు ఆమోదించి 2020-21లో కౌన్సిల్ తీర్మానం ప్రకారము క్యాపిటల్ వాల్యూ అనేది నిర్ణయం చేసిన తర్వాత దాంట్లో నోటీస్ చెప్పింది ప్రతి ఒక్కటే. గతంలో ప్రతి 6 నెలలకు నోటీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కన్సాలిడేటెడ్ నోటీస్ కింద ఒకటే ఇస్తున్నారు. సంవత్సరం మొదట్లో ఇస్తారమ్మా. ఇచ్చిన తర్వాత ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. చట్టంలో ఎక్కడ గతంలో చట్టంలో ఉంది. తర్వాత సవరించిన దాని ప్రకారము ఒక్కసారి సంవత్సరం మొదట్లో నోటీస్ ఇస్తే మళ్ళీ ప్రతిసారి ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ కట్టమని అడుగుతుంటారు. ఇప్పుడు అదే పద్ధతి ప్రతి ఇంటికి మా వార్డ్ హాస్పిటల్ సెక్రటరీలు ప్రతి ఇంటికి అడుగుతున్నారు. గతంలో కూడా అమ్మా ఒకటి ఎమ్మెల్యే గారు అడిగిన దానికి ఒకటమ్మా ఎమ్మెల్యే గారు సభాముఖంగా అడిగడానికి నేను బాధ్యత కాదు. ఎందుకంటే మున్సిపల్ అధికారులు వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకే ప్రవర్తిస్తుంది తప్ప అంత మించేది ఒప్పుకోరు. ఒకటి వడ్డీ గురించి చనిపోతే మనం చాలా మాట్లాడుకోవచ్చు. అది వద్దులేమ్మా. అమ్మా ఆ సమస్యలు అంటే మీరు సబ్జెక్ట్ వచ్చి చెప్పండి అమ్మా. ఎందుకంటే మనకు అజెండా 83 అంశాలు ఉన్నాయి, నా టేబుల్ 2 ఉన్నాయి కాబట్టి అన్ని అయిన తర్వాత మీ సమస్యలు మనకు కూలంకషంగా చైర్మన్ గారు ముందు చెప్పారు మీకు అందరికీ. మరి ఈ మీటింగ్ లో దాన్ని క్యాన్సల్ చేసిన తర్వాత నిన్న నేను సచివాలయం పోయి మా కమ్యూనిటీతో గొడవ పడితే కేవలం అజెండా కింద పెట్టించే అవసరం ఏముందా? రెగ్యులర్ అజెండాలో ఎందుకు రాలేదు?
సో దీని మీద చిన్న క్లారిఫికేషన్, అది టెండర్ పిలిచినప్పుడు ఎక్సెస్ వేసుకున్నారు, సింగిల్ టెండర్ ఎక్సెస్ వేసుకున్నారు. సో దానివల్ల చిన్న క్లారిఫికేషన్ రిక్వైర్మెంట్ అయింది, అది క్యాన్సిల్ చేయాలా లేకపోతే యాక్సెప్ట్ చేయాలా అనేది. సో ఈ యాక్సెప్ట్ చేసే దాంట్లో కొద్దిగా 3 days బిఫోరే మీకు సో ఇది అజెండా అంతా కాపీ పాస్ ఆన్ చేయాలి కాబట్టి పాస్ చేసేసారు. ఆ తర్వాత పైన అదే మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్సెప్ట్ చేయించిన ఉద్దేశంతో మళ్ళీ టేబుల్ అజెండా కింద చేర్చాము. క్యాన్సిల్ చేయలేదు సార్, ఇప్పుడు పెట్టాను కదా. అజెండా వచ్చి 4 రోజులు నేను ఎందుకు వచ్చి అన్నింటితో మాట్లాడినందుకు నేను అజెండాలో పెట్టింది. మరి అదే యాక్సెస్ అజెండాలో పెట్టింది. మరి దీన్ని కూడా కాంట్రాక్ట్ కట్టింటే సబ్జెక్ట్ తీసేసి ఈ వాదనలో ఉంటుంది కదా. రెండోది ఆయన కట్టాడని ఈ రోజు ఆయన తరఫున వకాలత్ తీసుకుని మన ఆర్వగారు చెప్తున్నారే, గవర్నమెంట్ శాసనసభ్యులు గారు పోయిన నెల మా కౌన్సిలర్లు ట్యాక్స్ కట్టారని చెప్తున్నారు. పోయిన నెల బడ్జెట్ మీటింగ్ దయచేసి అసలు కదా 18వ తారీఖున బడ్జెట్ మీటింగ్ జరిగింది. 18/12/2024 పేరు రాజేష్ రెడ్డి కట్టలేదన్నాడు. మరి మీరు ఎందుకు ఇది సబ్జెక్ట్ ఇక్కడ మనము ప్రీ డివైడ్ ఇవన్నీ సబ్జెక్ట్ వచ్చిన అంశం కాబట్టి సబ్జెక్ట్ వచ్చిన అంశం పైన మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప సబ్జెక్ట్ రాని ఇన్ఫర్మేషన్ ని మనము అని వడ్డీ చెప్పినప్పుడు ఆ విధంగా మనకు ముందే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం దాని గురించి అదే అది కాదు. ఇప్పుడు నాకు ఇది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ కాబట్టి దీన్ని మనం స్టడీ చేసి దీన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సాం కౌన్సిల్ ముందు వాస్తవాలు చెప్పాలి కాబట్టి అది సబ్జెక్ట్ లో లేని అంశం కాబట్టి దాని గురించి మాట్లాడంటే మీరు అవి అడిగింటే ఒక పోయి కింద పోయి తెచ్చి చూపించేవాళ్ళము. గురించి ఎమ్మెల్యే పోయి సచివాలయంలో కూర్చుని రాజేశ్వర రెడ్డి చోరమ్మ గారి అక్షర శ్రీవారి చోరమ్మ గారి అక్షర శ్రీవారి చోరమ్మ గారి రాజేశ్వర రెడ్డి చోరమ్మ గారి వ్యక్తికులు మీ సిబ్బంది ఇచ్చింటేనా తెలిసి మీ సిబ్బంది ఇచ్చినప్పుడు వెంటనే లేచి ఒకటి మా నుంచి జరిగే కూడా అక్కడ ఉంటే మీ సిబ్బంది ఆరోగ్య చాలా మంది వాడుతున్నారు. రిటైర్డ్ అయినట్టు చెప్పేవారు అందరూ తీసి అందరు మాట్లాడకపోతే వీళ్ళు కరెక్ట్ డేట్ కోసం ఒక 10 నిమిషాల్లో పిల్లలు లేకపోయి అవసరం లేదు. వీళ్ళు అడిగి టక సెల్ ఫోన్ లో పెడితే సార్ కట్టేసినా సార్ ఈరోజు టౌన్లో ఏమనుకుంటున్నారు మమ్మల్ని, ఈరోజు టౌన్లో ఎంత ఇల్లు చూస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. కట్టేకుంటే మేము భయపడడం కట్టం చేయకుండా సార్ ఉన్నాయి. మీరు 1 నిమిషం తీసుకుని అదే గవర్నమెంట్ ఏమంటే చెప్తుంటారు కట్నాలు చెప్పి అప్పుడే తీసి చూపించేవాళ్ళం, మేమే చూపించేవాళ్ళం. అది సబ్జెక్ట్ లేని సబ్జెక్ట్ అది మనకు కాదు. లేచి కట్టి రావాలని చెప్పినా కూడా మున్సిపల్ సిబ్బంది తరఫున ఎలాంటి అవసరం లేదు. కట్టిందని సరే ఎమ్మెల్యే చేస్తే ఎక్కువ చట్టం మొత్తం ఎక్కువ ఎక్కించాలి. సార్ ఇక్కడ ఒక్కటి చెప్పాలంటే నేను మీద తలపల్లి మీద ఇవ్వడం ఆయనకి చేస్తున్నాడని నేను మేము అందరూ కౌన్సిలర్ చేసి కట్టిస్తున్నాము. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆయన కౌన్సిలర్లు ఇంటికి గుర్తా వెతుకుతున్నాడు అని తెలిసే మేము అందరూ కట్టించినాం. కానీ ఆయన చెప్పినప్పుడు వెంటనే మీరు కౌన్సిలర్ దృష్టిలో పెట్టుకుని ఆయన చేసి చెప్పినప్పుడు కూడా వెంటనే గౌరవంగా తీసుకునే కట్టేసినారు సార్ అంటే మాకు ఆనందం ఉండేది, మీ మీద ఉండేది. ఈ నీకే చెప్తారు మరి కట్టడం పరిస్థితి ఈరోజు సభాముఖంగా చెప్పండి. మేము కట్టిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే సార్ అనుకుంటున్నాం మిమ్మల్ని కాదు ఆయన అనుకుంటుంది రిసిప్ట్ పెట్టి అనుకుంటున్నాం. ఒక మనిషిని నేను నచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయొద్దండి. కరెక్ట్ అంటే తప్పుంటే తప్పు ఆయన మీలో ఎవరో ఇవ్వకుంటే ఈ డోర్ నెంబర్ తెలియదు ఎమ్మెల్యేకి. అదే శ్రీవాళ్ళ డోర్ నెంబర్ తెలిసేది వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ నెంబర్ చూసుకొచ్చి తెలియదు. మీ సిబ్బంది ఇస్తేనే అయింది. సిబ్బంది వచ్చి మా ఇంట్లో కట్టేదో లేదని తెలిసినప్పుడే మేము ముఖ్యమైన మా తరఫున ఎటువంటి చెప్తున్నాము
మా కౌన్సిలర్ ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్పండి, ఏ విషయం కాదు. కరెక్ట్ మీద ఒక 2 నిమిషాలు తీసుకుందండి, చర్చించి ఎమ్మెల్యే దృష్టికి చెప్పండి, చైర్మన్ దృష్టికి చెప్పండి, విలేకరుల దృష్టికి చెప్పండి. అంతేగాని ఆయన ఏదో మాట్లాడడానికి ఒప్పుకున్నాడంటే పద్ధతి కాదు. ఆ రోజు నాగిన అయితే పేరు ఏమంటారు మంచోడు ఒప్పుకున్నారు, నాగిన పేరు చెప్తే సరే సరే నెక్స్ట్ టైం ఏమన్నా కానీ వెంటనే ఆన్లైన్ లో ఇక్కడ తీసి ఆన్లైన్ లోనే క్లారిఫై చేయడం జరుగుతుంది సార్. మీరు ఏమైనా కౌన్సిలర్ కి ఒక రూమ్ ఇవ్వండి అని అంటే కాదు సార్, నేను చెప్పేది మీరు చెప్పింది పూర్తిగా విన్నాము, నేను చెప్పేది కూడా పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు. మీరు ఏమంటారు సార్, మీరు కానీ చైర్పర్సన్ కానీ మున్సిపల్ మాన్యువల్ బుక్ మా ముందు పెట్టి దీంట్లో ఉందా లేదా చట్టము, దీని ప్రకారం మేము పోతామని అంటున్నారు. ఆ చట్టం ప్రకారము మినిట్స్ బుక్ అనేది మీటింగ్ లో ఉన్నప్పుడు అప్డేట్ చేయాలా, మీటింగ్ అయిపోయినాక వారము లేదా 10 రోజుల తర్వాత అప్డేట్ చేయాలి. ఆ పుస్తకం ప్రకారం ఆ పుస్తకంలో ఏముందో అది చెప్పండి సార్. మీటింగ్ సబ్జెక్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా రికార్డ్ చేయాలి. కానీ ఏ రోజు ఏ మీటింగ్ లో ఆ రోజు రికార్డ్ అయింది అనేది ఒకసారి చెప్పండి సార్. అంటే ఇక్కడ చేసిన తీర్మానానికి అక్కడ రాసిన తీర్మానానికి తేడా ఎక్కడ రాలేదు. అవును, తేడా రాలేదు కరెక్టే, చట్టాన్ని మీరు తేడా రాలేదు అంతేనా మీరు చెప్పేది. ఒకవేళ అలా వచ్చిందన్నప్పుడు సభ్యులు ఎవరైనా సరే చైర్పర్సన్ కాబట్టి ఆమె సమస్యను రికార్డు చేసుకోవచ్చు. అంటే కాదు సార్, మీరు ఏం చెప్తున్నారు, అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు చైర్పర్సన్ కాబట్టి మీరు క్వశ్చన్ చేయొచ్చు. మేము రికార్డు పర్సన్ చేయాలనుకుంటున్నాము, మీ అతను సంబంధించిన అధ్యక్ష మీరు ఏం చెప్తున్నారంటే అధ్యక్ష, చేసే పని మేము కరెక్ట్ చేస్తున్నాము కానీ రూల్ ప్రకారం చేయడం లేదు. అంశాలన్నీ కరెక్ట్ రాస్తున్నాము కానీ ఈ రూమ్ లో రాయడం లేదు. మేము వారం తర్వాత కమిషనర్ గారి రూమ్ లో కానీ చైర్మన్ ఛాంబర్ లో కానీ బయట ఎక్కడైనా కానీ అప్డేట్ చేస్తున్నాం కానీ. అవును అధ్యక్ష, బయట మీ ఛాంబర్ లో కూడా చేయడానికి లేదు అధ్యక్ష, ఆయన ఛాంబర్ కూడా చేయడానికి లేదు అధ్యక్ష. ఈ రూమ్ దాటి పోతుంది అధ్యక్ష, మినిట్స్ బుక్ అప్డేట్ కాకుండా ఎట్లా పోతుంది అధ్యక్ష? మరి ఇన్ని చట్టాలు మాట్లాడుతున్నారు మీరు ఏ చట్టం పాటిస్తున్నారు అధ్యక్ష? కమిషనర్ గారు కానీ ఇంకొకరు కానీ మీరు కానీ అధ్యక్ష. మాకైతే చట్టాలు వర్తిస్తాయి, మేమైతే అభివృద్ధికి అడ్డం పడతాము, మీరైతే అంతా మీరే చేస్తారా అధ్యక్ష? అభివృద్ధి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు బుక్కుల్లో, మీ సభ్యుల పట్ల ఇదే అధ్యక్ష మర్యాద. సార్ ఇప్పుడు 10 నెలల మీరు మీటింగ్ లో పెట్టినారు, వాయిదా పడింది, అంతే లేదప్పుడు దీని చెప్తారు. మీరు అడిగితే అభివృద్ధికి అడ్డుపడతారు, మీకు సహకరిస్తే వాళ్ళు మంచోళ్ళు. ఇది కాదు సార్, నేను ఈ బోర్డు ఉన్నంత శ్రద్ధ మీరు నిధులే మన అధ్యక్షుడికి కమిషనర్. అర్థమవుతుందే ఏమన్నంటే అధ్యక్షుడు చెప్పండి సార్, అంశం పెట్టేంత వరకే చేస్తారు తుది నిర్ణయం. ఇక్కడ అంశాలమే చర్చ జరిగినప్పుడు మెజార్టీ నిర్ణయం. ఇది మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? రూమ్ కాదు సార్, కౌన్సిలర్ వస్తే కూర్చునే రూమ్ ఆడితో దాన్ని లాకేసినారు. మీకు ఏం అధికారం ఉండో అధికారిస్తామే, ఎన్ని నెలలు ఉంటే అంత పౌరు పెంచుకోండి. మేము ఉండే సభలు మెజార్టీ మేమే మాకుండే రైలు మేము ఉపయోగించుకుంటాం, చట్టం కాదు కదా. ఈరోజు సభలు కౌన్సిలర్ కూడా కూర్చుంటే ఏమన్నా ఇంత విధంగా మీరు ముందకపోతున్నారు. ఈరోజు అన్ని మేము ఏం చేస్తాం ఆ దాన్ని కూడా మాట్లాడినారు. మీరు ఈరోజు తప్పు కదా, ఏం సమాధానం చెప్తున్నారు? సమాధానం చెప్పాలి. మున్సిపల్ యాక్ట్ తెప్పించుకున్నాండి, మీరు మాకు ఏది రాస్తారు ఏమని ఎట్లా చెప్తారో దయచేసి మొత్తం మున్సిపల్ యాక్ట్ చెప్పండి. ఇప్పుడు నాకు దయచేసి వీడియో వరకు గమనించాలి. మీరు మున్సిపల్ యాక్ట్ లేకుంటే ఈ సమావేశం ప్రతి నెల జరుగుతుంది. మాకు రాయితీల వాయిదా పాత ఆడే రాయితీల తిట్టేసుకుంటున్నాం, మేము తిట్టేసుకునే రాసుకుంటాము. అధ్యక్ష సార్ మీడియా వాళ్ళు సార్ దయచేసి తెలుసాను సార్, ఇది తిట్టేస్తే ఇది కరెక్ట్ అయినా ఇదేనా మన మున్సిపల్ రూల్స్ సార్? ముందు అధ్యక్షులు ఎక్కడైనా కానీ ముందర మున్సిపల్ యాక్ట్ పెట్టుకున్నారు, తిట్టేసుకుని ఇంట్లో రాస్తారంట. ఇదేనా మనకు నేర్పించిన చట్టం? చైర్పర్సన్ గారు తాను ఇష్టంతప్పుడంతా అధికారం ఎమ్మెల్యే గారు ఏం చెప్తే దాన్ని విన్నట్టు ఈరోజు ప్రజలు గుర్తించుకోవాలా.
ఈరోజు ప్రజల ఆలోచన గుర్తించుకోవాలా. మీరు గెలిచి వచ్చిన వాళ్ళే, మేము గెలిచి వచ్చిన వాళ్ళే. మేము అందరం ఎన్నుకుంటే మేము అందరూ చేతులు కూర్చున్నారు. మీరు దాన్ని మర్చిపోకూడదు. కానీ దయచేసి మీరు మున్సిపల్ యాక్ట్ పెట్టాల్సిందే, ఇమ్మీడియట్ పెట్టాలా, రాయాలని అదే కానీ మేము గట్టి పట్టుకున్నామంటే ఈ సమావేశం ఉండకపోదు. ముందు పోకుండా ఏమంటున్నారు, దయచేసి వినండి సార్, కౌన్సిలర్లు సహకరించేది అంటారు. మరి దీన్ని ఏం విధానం చెప్తారో చెప్పండి. ఇప్పుడు మున్సిపల్ యాక్ట్ మేము గట్టిగా రావాలని అడగడం తప్పేం కాదు కదా. దానికి మేము టిక్కు కొట్టుకుంటాము, మేము ఇట్లా రాసుకుంటాం. ఇది పరిపాలన అధ్యక్షుడిది నిర్ణయం. అసలు ఇంట్లో ఏమి రాయము, ఇంటికి ఏం తీసుకోవాలి, దాన్ని ఇంటికి ఎవరు తీసుకోవాలి, ఆ బుక్కుని ఆఫీస్ లోనే కూర్చొని రాసేది, ఇంటికి ఏం తీసుకోవాలి. మీరు అన్ని చెప్తారు, ఇది కరెక్టేనా చెప్పండి. ఏం తీసుకోవాలి కమిషన్ పైగా మా విషయాలు కరెక్ట్ వస్తే సమాధానం లేచి ఇది కాదు ఇది జీవో అంటారు. మళ్ళీ చెప్పండి సమాధానం. దీంట్లో ఒకటి గమనించాలి, గత 3 నెలల నుంచి వాయిదా పడినటువంటి ప్రతి సబ్జెక్టు అజెండాకి వస్తా ఉంది. ఎందుకంటే సెప్టెంబర్లో జాయిన్ అయిన తర్వాత సెప్టెంబర్ మీటింగ్లో సబ్జెక్టులు ఏదైతే వాయిదా పడ్డాయో అక్టోబర్కి వచ్చాయి. అక్టోబర్లో వాయిదా పడిన సబ్జెక్ట్ అనేది నవంబర్కి వచ్చాయి. నవంబర్లో వాయిదా పడిన సబ్జెక్ట్ కూడా డిసెంబర్లోకి వచ్చాయి. ఇక ఏదైతే నాకు తెలిసి ఏ సబ్జెక్టులో మిస్ కాలేదు. మీరు ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం పక్కన వచ్చాయండి. సార్, వైస్ చైర్మన్ గారు అడుగుతుండేది, లక్ష్యం బాయ్ మార్కెట్ సంవత్సరం కోసం ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. ఓపెన్ యాక్షన్ జరిగిన తర్వాత అక్కడ ఎందుకు ఎందుకు పాడతారో ఆ పాడిన తర్వాత 50% కట్టాలి. 50% కట్ట తుండిపోయి ఎమ్మెల్యే గారు నిజాయితీ మున్సిపల్ తప్ప ఒకటే నేను వృధా చేయను, మోసం చేయను అంటూ మీడియా ముందు ఎన్నో చెప్తాడు. సాక్షాత్ అధ్యక్షులే ఎమ్మెల్యే మాట విని ఎమ్మెల్యే మాకు సహకరించి 50% కట్టుకోకున్నట్ల 10% కట్టి వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చి ఇనార్మేషన్ కింద వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చేసినారు. నేను ఏంటి ఇప్పుడు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఏదైనా చిన్న అడిగినా చెప్పండి మున్సిపల్ యాక్ట్ లో ఉందా, ఎక్కడైనా ఉందా అని ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్, కమిషనర్ అడుగుతున్నారు. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు ఈ విధంగా అధికారం ఉందని మేము అధ్యక్షులు అనుకుని మీరు ఇంకా మున్సిపాలిటీ మోసం చేస్తున్నారే. మీరు 50% కట్టుకోకముందే వాళ్ళకి ఇనార్మేషన్ కింద తీసుకుని ఆర్డర్ కాపీ ఇచ్చినారే. తర్వాత మీటింగ్ వచ్చింది, మేము దాన్ని వాయిదా ఇచ్చినాం. మళ్ళీ దాన్ని వాయిదా ఇచ్చినాం అంటే మేము వాయిదా ఇచ్చిన తర్వాత మున్సిపల్ యాక్ట్ పరంగా ఇనార్మేషన్ ఇచ్చిన తర్వాత కౌన్సిలర్ మెజార్టీ ఉంటే మీరు దాన్ని యాక్సెప్ట్, మీకు ఇనార్మేషన్ ఇవ్వాలి మున్సిపల్ యాక్ట్. మీకు ఆ సభ్యులు సపోర్ట్ లేనప్పుడు మీరు కౌన్సిలర్ నిర్ణయాలు తీసుకుని వెళ్ళాలా, అది మున్సిపల్ యాక్ట్ చెప్పింది చైర్పర్సన్. మీరు ఈరోజు నేను చైర్మన్ ఏం చెప్తాను అని నడపమని చెప్పి మీరు ఇష్టాంతరంగా వాళ్ళకి ఇచ్చినారు. మున్సిపల్ ప్రజాస్వామ్యం ఎంత మీరు టేస్ట్ చేస్తున్నారని ఓన్లీ మన జాతీయ లక్ష్మీ మార్కెటే చెప్తుంది. ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టాంతరపూర్వంగా ఆయన కావాల్సిన వాళ్ళు వేయించుకుని అధికారులు ఒత్తిడి తెచ్చి చైర్పర్సన్ చేయించుకుని ఆర్డర్ కాపించుకుని వాయిదా పడినా కూడా, అంటే వాయిదా పడిన తర్వాత కూడా ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు కమిషనర్, అధ్యక్షులు? ఇప్పుడు మీరు 50% కట్టాలా, అది కట్టించుకోలేదు. 10% కట్టుకుని మీరు అనామస్గా ఆశించారు, ఇది ఎంత తప్పు. మరి దీనికి మళ్ళీ తర్వాత పోయిన కౌన్సిల్ మీటింగ్ దీన్ని క్యాన్సల్ చేయాలని వచ్చిన అంశం. క్యాన్సల్ చేయాలని వచ్చిన తర్వాత మళ్ళీ 50% మళ్ళీ 20% కట్టి అంటే అప్పుడు 30 కట్టించుకుని మళ్ళీ దాన్ని ఆమోదించాలని వచ్చింది. చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు అభివృద్ధిగా అడ్డపడుతున్నారు, ఎవరు మున్సిపల్ ప్రజాస్వామ్యం మోసం చేస్తున్నారు, వృధా చేస్తున్నారు. ఒకసారి ప్రజలు మీరే ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు మీడియా ముందు ఒకటి చెప్తాడు, తర్వాత ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు, కమిషనర్ ఈ 6 రోజుల సమాధానం చెప్పాలి. ఇది తప్పు కాదా? ఇది కరెక్ట్ కాదు మీరు అంటే మీకు నడిచి ఈ విధంగా మున్సిపాలిటీని తప్పుదారు పెట్టిస్తే మేము ఆ తప్పుదారు పట్టకూడదని ప్రజల సమస్యల మీద ప్రజల ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిలదీస్తే మేము అభివృద్ధికి అడ్డపడతామా? మేము అభివృద్ధి మీరు అర్థం చేసుకున్నాండి.
అభివృద్ధి అడ్డుపడేది, అభివృద్ధి జరుపుకోకుండా చేసేది ఒక మీరు కానీ అధ్యక్షులు కానీ ఎమ్మెల్యేగా కానీ ఇక్కడ కౌన్సిలర్ కానీ ఇప్పుడు మీ ద్వారా మీడియంలో తెలియజేస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాలా? ఇది తప్ప కాదా? సమాధానం చెప్పాల్సిన రెవెన్యూ సెక్షన్ ఆ రోజు చెప్పాలి. దానికి ఏ సమాధానం చెప్తే మీరు చెప్పండి సార్. ఆక్షన్ జరిగిన తర్వాత ఆక్షన్ వచ్చేసి జూలై మంత్ జరిగింది. జూలై మంత్ జరిగిన తర్వాత వాళ్ళ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్లో వచ్చేసి యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ వాటిని యాక్సెప్ట్ చేస్తూ 50% అమౌంట్ డిపాజిట్ చేసి లీగల్ హెల్త్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని భాగంగా వాళ్ళు 50% పే చేయాలి. అంటే 61,20,000 కాబట్టి దాంట్లో 30 lakhs పే చేయాలి. 30 lakhs పే చేయకుండా 19 lakhs పే చేసినప్పటికీ మనం నోటీస్ కానీ వచ్చిన తర్వాత మేమైతే వచ్చిన తర్వాత నోటీస్ కానీ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం అయితే కానీ 2 సార్లు నోటీస్ వచ్చాము. ఆ నోటీస్ పే చేయడానికి మన బాధ్యతగా ఈ కౌన్సిల్ ముందు కౌన్సిల్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకొచ్చాము. కానీ అందులోనే 50% పేమెంట్ కానీ జరిగిపోయింది. ఇప్పుడైతే కానీ 50% 61,21,000 కానీ 50% అమౌంట్ పేమెంట్ చేసేసారు వాళ్ళు. ఇంకా కంతు మాత్రం పే చేయాలి. కంతు వచ్చేసి ఈ డిసెంబర్లో పే చేయాలి, తర్వాత ఫిబ్రవరిలో పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో చెప్పిన ప్రకారం అయితే 60 జూన్ ఉంది. తర్వాత ఈ కౌన్సిల్ వాయిదా పడిన తర్వాత మాత్రం పేమెంట్ జరిగిపోయింది. సార్ మీరు చెప్పండి, మీరే చూడండి. ఇప్పుడు ఓపెన్ యాక్షన్ జరిగినప్పుడు సార్ జూలై మంత్ జరిగింది. జూలై అంటే ఆగస్ట్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత ఈనాడు మీరు అప్పుడు 50% కట్టించుకున్నారా లేదా? కంటిన్యూస్ వాళ్ళు ఈరోజు వసూలు చేస్తున్నారా లేదా డబ్బులు? అంటే పేమెంట్ ఎప్పుడు చేశారంటే కానీ ఫస్ట్ గా ఇనిషియల్ యాక్షన్ లో పాల్గొనేటప్పుడు 10 లక్షలు మాత్రమే పేమెంట్ చేస్తారు. 10 లక్షలు పేమెంట్ చేసిన తర్వాత పాట సక్సెస్ఫుల్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ ఫీటర్ ని మనం యాక్సెప్ట్ అయిన తర్వాత మాత్రమే 50% డిమాండ్ చేస్తారు. ఓపెన్ యాక్షన్ లో 20% పెడతారు. వాళ్ళకి యాక్సెప్ట్ అయిన తర్వాత 50% కడతారు. మున్సిపల్ గెజెట్ చెప్తుంది. మున్సిపాలిటీ గెజెట్ చెప్తుంది. ఆ మున్సిపాలిటీ 50% కట్టిన తర్వాత మనము అప్పుడు ఆర్డర్స్ ఇవ్వాలా. కౌన్సిలర్ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు దగ్గరలో అందుబాటులో ఉంటే కౌన్సిలర్ ఉంటే పెట్టే పాస్ చేసుకుని ఇవ్వాలా. కౌన్సిల్ లేట్ అయిపోతే చైర్పర్సన్ కానీ కౌన్సిలర్ గా అమౌంట్ సపోర్ట్ ఉంటే ఇనానిమేషన్ కింద తీసుకుని ఆర్డర్స్ ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత దాన్ని పాస్ చేసుకునే కెపాసిటీ సపోర్ట్ మెజార్టీ ఉంటే ఇవ్వాలా చైర్పర్సన్. కానీ ఇష్టందరూ ఇచ్చినావు, మేము వాయిదా వేస్తాము, మీరు ఇన్ని నెలలు డబ్బులు ఇచ్చి చేసినారు, మరి ఇప్పుడు మున్సిపాలిటీ చట్టాన్ని మీరు తప్పుదారు పెట్టించినట్ల కాదా? ఈ యొక్క ఇదో పాసుకోలేదు. ఈ రోజు వచ్చిన మీటింగ్ ఇది, అది నాకు తెలుసు. మీరు ఆమోదించినట్లు మాకు చూపి ఆరోగ్యం చెప్పిన వాయిదా వేసినామంటే కూడా మీరు ఇస్తామో. ఒకటి సార్ దయచేసి చెప్తున్నాను, ఈ ఊర్లు కాదు సార్ మీరా మున్సిపాలిటీ అధ్యక్ష, ఇవి కాదు మీరు పాటించాల్సింది. ఫస్ట్ ఇప్పుడు మున్సిపాలిటీ ఆడ బుక్స్ పెట్టండి, బుక్స్ పెట్టండి అడా. నేను ఇప్పుడు ఆమోదిస్తారు మీరు రాసి చేసి ఎముడో పోతుంది సార్. దీనిట్లా మీరు దయచేసి చెప్తున్నాం, మీ ఇష్టాలు చేసి మేము రాము. మీడియా ఒకటే తెలుసుకున్నాం సార్. ఇప్పుడు ఏదైనా రూమ్ అడిగితే మీకు ఏమైనా ఉందా, కౌన్సిల్ వేటి రూమో మీకు అవసరమా, ఎక్కడ ఉందని కమిషనర్ చైర్పర్సన్ ఎమ్మెల్యే గారు అడుగుతారు. మరి మేము ఏమైనా చేయాలంటే మీకు ఏమైనా ఉందని అడుగుతారు. మరి ఈ బోర్డు ఎక్కడ మీ ఇష్టాలు పెట్టారు, మీకు ఏమైనా అధికారం ఉందా? ఒకటి లేదు. మీరు మున్సి బుక్ పెడితేనే మీరు కౌన్సిల్ పర్మిషన్ తెలపాలా. మరి మున్సి బుక్స్ ఉందా? మరి మేము రాసుకోవాలి అంటే మేము ఆమోదించిన తర్వాత మీ ఇష్టంగా ఇంటికి పిలిపించుకుని ఏమైనా రాయడానికా? ఎమ్మెల్యే ఏం చెప్తారు మంచి మొత్తం రాయడానికా? మీరు తప్ప కదా. మరి దీన్ని ఏ విధంగా మీరు కమిషనర్ దయచేసి టీటీలో కానీ ఈ వాటర్ సెక్షన్ లో కానీ పక్కన ప్రజలకు అవకాశం నుండి సహాయం చేసే మాట్లాడుతూ వెళ్ళండి సార్. ఈరోజు చెప్తున్నాం కదా సార్, వారసత్వం కింద సార్, వారసత్వం కింద 1% తీసేస్తున్నామని చెప్పండి. మీకు మార్చి లోపల ఎన్ని టైటిల్ చేసుకోవచ్చా మీరే. దానికోసము 1990లో ఇట్లే ఒక పెద్ద రెడ్డి ఒక పెద్ద కలర్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన గుర్తులు ఉపయోగిస్తున్నా ఆయన ఒక కొడుకులకి ఒక డాక్యుమెంట్ ఇస్తున్నాడు. సరే, ఈ అంశం మీద ఆమోదిస్తారా, సూచనలు ఇస్తారా? వాయిదా కంటిన్యూ చేస్తున్నా. తేదీ 30/10/2024 మరియు 30/11 వాళ్ళు వస్తున్నారు కాబట్టి. ఎందుకంటే
ఎందుకంటే దీంట్లో చాలా మంది చాలా మటుకు నేను దాదాపు 2 నెలల నుంచి ఇంటి పనుల పరిస్థితి తిరుగుతున్నా. ఎక్కడ పోయినా కూడా నా పేరు మీద లేదు, మా నాన్నగారి పేరు ఉంది, మా తాతగారి పేరు ఉంది. ఇప్పుడేమో 400 తరం తెచ్చిస్తున్నారు. మీరు ఆస్తి పంపకాలు చేసుకుంటే వాళ్ళకు వారసత్వరీత్యా మాకు సంక్రమించిన ఆస్తిని అని మేము భావ పరిశ్రమ చేసుకుంటున్నాము.